హాయ్ స్టూడెంట్స్, ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ పార్ట్ 1 ఏదైతే ఉందో ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ఉంది. ఒకసారి ఎలక్షన్ కమిషన్ పార్ట్ 1 చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. ఇది రిలేటివ్లీ చాలా పెద్ద లెక్చర్ అండి. అండ్ ఇది చాలా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. దీంట్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుంది, ఫెమినైజేషన్ ఆఫ్ ఓటింగ్, లేదా ఇలా చాలా కాన్సెప్ట్స్ వస్తూ ఉంటాయి. సో వీటిని కొంచెం వినేసి మీకు ఏంటంటే దీని ద్వారా ఏదో నాలెడ్జ్ వస్తుందని కాదు, మీరు చదివిన దానికి ఒక రివిజన్ లాగా మాత్రమే. ఓకే, ఈ ఒక ఇంపార్టెంట్ పాయింటర్స్ చెప్తా. మీరు అన్నం తినేటప్పుడు లేకపోతే చదివిన తర్వాత బోర్ కొట్టి చాయ్ తాగేటప్పుడు ఈ క్లాసెస్ వింటే ఏమవుతుంది అంటే మీకు ఒక రీక్యాప్ లాగా ఉంటుంది. ఓకే, సరే ఇప్పుడు మనం ఏం చేద్దాం సార్ అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కంటెంప్ట్ పవర్ అండ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఓకే, సో కంటెంప్ట్ పవర్, ఎవరైనా సరే ఎలక్షన్ టైంలో ఎవరైనా కంటెంప్ట్ చేస్తే అప్పుడు ఎలాంటి అధికారాలు ఉంటాయి ఎలక్షన్ కమిషన్ అనే అంశం గురించి మనం మాట్లాడబోతున్నాం. సో బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా sought a power initiate contempt proceeding against the individual and parties making allegations without a credible evidence. అంటే ఒక వ్యక్తి పట్ల కానీ ఒక వ్యవస్థ పట్ల అంటే పార్టీ పట్ల కానీ నువ్వు అలిగేషన్స్ చేస్తున్నావు, రాంగ్ అలిగేషన్స్ చేస్తున్నావు, వితౌట్ ఎనీ ప్రూఫ్ చేస్తున్నావు. ప్రూఫ్ ఉంటే ఎవరి మీద అయితే అలిగేషన్ చేసామో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు. ఎవరైతే ప్రూఫ్ లేకుండా అలిగేషన్ చేస్తారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. దిస్ ప్రపోజల్ వాజ్ సజెస్టెడ్ ఇన్ ద లెటర్ టు ది లా మినిస్ట్రీ. ఓకే, సో ఇది బ్యాక్గ్రౌండ్. ఈ కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ అనే అంశం, ఈ కంటెంప్ట్ పవర్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్ ఎక్కడి నుంచి వచ్చిందనే అంశం గురించి ఇది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఎగ్జాంపుల్స్ ఏమున్నాయి సార్ అంటే కెనియా, పాకిస్తాన్ లాంటి దేశాలు ఎవరైనా ఈ యొక్క కంటెంప్ట్ ఎవరైనా చేస్తే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కి కంటెంప్ట్ చేస్తే పాకిస్తాను అండ్ కెనియాలో డైరెక్ట్ ఎలక్షన్ కమిషను, ఈ యొక్క ఎలక్షన్ మేనేజ్మెంట్ బాడీ హ్యాస్ ద డైరెక్ట్ పవర్ టు ఇనిషియేట్ కంటెంప్ట్ ప్రొసీడింగ్. ఓకే, అంటే ఎవరైనా కంటెంప్ట్ చేస్తే ఈ కెనియాలోను పాకిస్తాన్లోను డైరెక్ట్గా వాళ్ళే ప్రొసీడింగ్ చేస్తారు. మన దగ్గర అలా లేదు, మనం అడ్వైస్ చేస్తాము. అడ్వైస్ చేసిన దాన్ని బట్టి వాళ్ళు ఏ యాక్షన్ తీసుకుంటారు లేదా వాళ్ళ ఇష్టం అనమాట. ఆర్గ్యుమెంట్స్ ఫర్ కంటెంప్ట్ పవర్. ఓకే, అంటే ఈ కంటెంప్ట్ పవర్ ఉండాలి అని చెప్పేసి ఎందుకు? ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్స్ ఉన్నాయి, అంతర్జాతీయంగా కూడా ఈ యొక్క ఎలక్షన్ కమిషన్కి ఆ పవర్స్ ఉన్నాయి ఎవరైనా కంటెంప్ట్ చేస్తే. అండ్ ఎలక్షన్ కమిషన్ మీద కానీ లేదు అనుకుంటే పార్టీ మీద కానీ వ్యవస్థ మీద కానీ ఎవరైనా బురద చల్లే కార్యక్రమం చేస్తే వాళ్ళు కంటెంప్ట్ పవర్ ఉంటే అలాంటి పనులు చేయరు. దెన్ దాని యొక్క క్రెడిబిలిటీ మెయింటైన్ అయి ఉంటుందన్నమాట. ప్రొటెక్ట్స్ ద కమిషన్స్ రెప్యుటేషన్ అండ్ ఎన్ష్యూర్స్ ఫెయిర్నెస్ ఇన్ ఎలక్షన్. మనకు తెలుసు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలి, అయితేనే మనకు డెమోక్రసీ సర్వైవ్ అవుతుంది. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగితేనే డెమోక్రసీ ఉంటుంది. సో మనకి ఈ రెండు కారణాల ద్వారా ఆర్గ్యుమెంట్స్ ఫర్ కంటెంప్ట్ పవర్. ఎందుకు మనకి కంటెంప్ట్ పవర్ ఉండాలి ఎలక్షన్ కమిషన్ అనే దానికి? వేరే యాజ్ ఆర్గ్యుమెంట్ అగెన్స్ట్ ది కంటెంప్ట్ పవర్. ఎలా? ఇది ఒక నీ జర్క్ రెస్పాన్స్ ఉంటుంది. ఏదో అయింది కాబట్టి చేస్తున్నారు, ఏదో నామమాత్రంగా చేస్తున్నాం, అలా చేయకూడదు. దానికి ఒక పర్మనెంట్ పవర్ అనేది ఇవ్వగలగాలి. బట్ అలా లేదు. దీనివల్ల నిజంగా ట్రాన్స్పరెన్సీ ఉంటుందా? ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్ ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి నియమించినప్పటికీనాను ఈ యొక్క సజెషన్స్ మాత్రం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కేంద్ర ప్రభుత్వం, అంటే వాళ్ళకు ఫేవరబుల్గా ఉండేటటువంటి వాళ్ళని రిక్రూట్ చేసుకుంటారు. ఈ విధంగా రిక్రూట్ చేసుకున్నప్పుడు వారి యొక్క జవాబుదారీతనం ఏంటి, వారి యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి, వాళ్ళ యొక్క క్రెడిబిలిటీ ఏంటి? సో అలాంటప్పుడు మిస్యూజ్ చేసే అవకాశం ఉంటుంది, ట్రాన్స్పరెన్సీ ఉండదు, పారదర్శకత ఉండదు అన్నమాట. నెక్స్ట్ ఇది అన్డెమోక్రటిక్. డెమోక్రసీలో ఏంటి? డెమోక్రసీ ఎప్పుడు బతుకుతుంది? డీ క్యూబ్ ఉన్నప్పుడు బతుకుతుంది. డెమోక్రసీ ఎప్పుడు బతుకుతుంది? డీ క్యూబ్. డీ క్యూబ్ అంటే ఏంటి? డిబేటు, డిస్కషను, డైలాగు అండ్ డిసెంట్. డిసెంట్ అంటే నాకు నచ్చలేదు నువ్వు అని చెప్పగలగాలి. నీ పార్టీ నచ్చలేదు, నీ వ్యవస్థ నచ్చలేదు అని చెప్పినప్పుడే డెమోక్రసీ అనేది సర్వైవ్ అవుతుంది. డిబేట్లు జరగకపోతే నువ్వు డిబేట్ పెట్టినప్పుడు ఇది కూడా కంటెంప్ట్ కేసు పెట్టేస్తారు వాడు. లేదు, డిస్కషన్ జరుగుతుంటే ఈ డిస్కషన్లో కూడా కంటెంప్ట్. సో మిస్యూజ్ ఆఫ్ ది పవర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్కి దెబ్బ పడిపోతుంది. మన డెమోక్రసీ మనం ఏం చెప్పినాం? డిబేట్స్, డిస్కషన్స్, డైలాగ్, డిసిషన్స్, ఇవన్నీ ఏంటి? ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. హిస్టారికల్ రిజెక్షన్స్. దినేష్ గోస్వామి కమిటీ ప్రీవియస్లీ రిజెక్టెడ్ ఇట్. ఈ యొక్క దినేష్ గోస్వామి కమిటీ ఏదైతే ఉందో ఈ యొక్క కంటెంప్ట్, ఎలక్షన్ కమిషన్కి కంటెంప్ట్ మనం రిజెక్ట్ చేయడం జరిగిందనమాట. పబ్లిక్ కాన్ఫిడెన్స్. ఎలక్షన్ షుడ్ మెయింటైన్ అ పబ్లిక్ ట్రస్ట్ త్రూ ది ట్రాన్స్పరెన్సీ. సో ఈ విధంగా చేయకుండా మనకి ఈ యొక్క ప్రిన్సిపల్ ఏంటి? ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలి.
ఈ విధంగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరుగుతుందని నమ్మకం కుదిరితేనే ఎలక్షన్స్ కమిషన్ మీద ఒక నమ్మకం అనేది ఏర్పడడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఇది కంటెంప్ట్ ఆఫ్ ద పవర్ అండ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్. అర్థమైంది, ఇంతవరకు అర్థమైంది. మనకి ఇప్పుడు ఒకసారి కాంప్రిహెండ్ చేసుకుంటే, ఒక వ్యక్తి పొలిటికల్ లీడర్ పట్ల కానీ, పార్టీ పట్ల కానీ, లేదా ఎలక్షన్ కమిషన్ పట్ల కానీ ఓకే బురద చల్లే కార్యక్రమం ఉంటే మోడల్ కోడ్ ఆఫ్ కంటెంప్ట్ చేయొచ్చా లేదా, మన ఇండియాలో అది లేదు, అది ఉండాలా వద్దా అనేది మాట్లాడాం. పాకిస్తాన్ కెన్యాలో అది ఉంది, మన దగ్గర లేదు. దినేష్ గోస్వామి కమిటీ కూడా వద్దని చెప్పింది. ఎందుకు వద్దని చెప్పిందంటే క్రెడిబిలిటీ ఉండాలి, ట్రాన్స్పరెన్సీ ఉండాలి, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలి, అండ్ మిస్యూజ్ అయ్యే పాసిబిలిటీ ఉంది, నీ జర్క్ మెథడ్. చూడండి, ఐదు కాన్సెప్ట్స్ వస్తాయి. ఈ విధంగా మీరు కూడా టు ద పాయింట్ రాసేసి వస్తే మీకు మంచి సర్వీస్ వస్తుంది. ఓకే, దాని తర్వాత మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ గురించి చూద్దాం. ఓకే, ఇప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ గురించి చూద్దాం. ఇప్పటిదాకా ఏం చూసినాం మనం? కంటెంప్ట్ చూసినాం. ఇప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ చూస్తున్నాం. అయితే రోల్ అండ్ గైడ్ లైన్ ఏంటి? గవర్న్స్ కండక్ట్ ఆఫ్ ద పొలిటికల్ పార్టీస్ అండ్ క్యాండిడేట్ డ్యూరింగ్ ద ఎలక్షన్. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ద్వారా మనకి ఏం తెలుస్తుంది సార్ అంటే, పొలిటికల్ పార్టీస్ మరియు క్యాండిడేట్స్ ఒక హద్దుల్లో ఉంటారు, లేకపోతే విచ్చలవిడితనం పెరిగి మనకి డెమోక్రసీ ఉండదన్నమాట. ఎవరిది వాళ్ళ కుల బలం, మత బలం, జనబలం అన్ని బలాలు చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇన్ ఫోర్స్ ఏంది? ది అనౌన్స్మెంట్ ఆఫ్ ద ఎలక్షన్ అంటిల్ ద రిజల్ట్స్ ఆర్ డిక్లేర్డ్. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎప్పుడంటే, నీకు ఎలక్షన్ ఈ రోజు అని నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నుంచి రిజల్ట్ డిక్లేర్ అయ్యేంత వరకు ఆ టెన్యూర్ మొత్తము మోడల్ కోడ్ ఆఫ్ కండక్టే ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఆబ్జెక్టివ్ ఏంటి? ఎన్ష్యూర్స్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్, అవాయిడ్ మిస్యూజ్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ఇన్కంబెంట్ అండ్ ప్రమోట్ పీస్. చాలా చాలా ఇంపార్టెంట్ ఈ పదాలు పడాలి. అంటే శాంతి భద్రతలు నెలకొల్పాలి, ఎవరైతే రాజకీయంగా అప్పుడు స్థానంలో ఉన్నారో వారు మిస్యూజ్ చేయకుండా జరగాలి, ఫ్రీ అండ్ కంపల్సరీ ఎలక్షన్ జరిగేటట్టు ఉండాలన్నమాట. ఓకే, దాని తర్వాత బర్త్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ ది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఏంటి? ఇది ఎక్కడి నుంచి ఆవిర్భవించింది సారయ్య అంటే, ఎమర్జ్ ఫ్రమ్ కేరళాస్ 1960 ఎలక్షన్ అండ్ ఎక్స్పాండెడ్ నేషనల్ ఎలక్షన్స్ ఇన్ 1962. ఎర్లీ ఇష్యూస్ ఇనీషియల్లీ ఇగ్నోర్డ్ బై ద పార్టీస్, ఇంప్రూవ్మెంట్ ఓవర్ అంటే 1960s 1962లో ఈ యొక్క మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ఎవాల్వ్ అయింది. బట్ కాలక్రమేపీ అది కంపల్సరీ అయిపోయింది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి, బట్ వాట్ ఈస్ ద లీగల్ స్టేటస్ ఆఫ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్? నాట్ లీగల్లీ బైండింగ్, నాట్ ఎన్ఫోర్సబుల్ బై డైరెక్ట్లీ. అందుకోసమే ఇప్పుడు మన అల్లు అర్జున్ కూడా వెళ్ళినప్పుడు అది కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అగెన్స్ట్, కానీ దాని మీద ఏం యాక్షన్ తీసుకోవాలి, ఎందుకంటే ఇట్స్ నాట్ లీగల్లీ బైండింగ్. అదేదో డిటరెన్స్ పాలసీలా ఉంది తప్ప ఇలా ఈ విధంగా ఏం లేదన్నమాట, ఈ విధంగా ఏం లేదు. దాని తర్వాత మనం చూసినట్లయితే నెక్స్ట్ ఇండైరెక్ట్ ఎన్ఫోర్స్మెంట్ ఉంది, డైరెక్ట్ ఎన్ఫోర్స్మెంట్ లేదు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ డస్ నాట్ డూ విత్ ఎనీథింగ్ ఇన్ ద డైరెక్ట్, బట్ ఇండైరెక్ట్లీ ఇది ఎవరెవరిని హర్ట్ చేస్తుంది? ఇండైరెక్ట్గా మనకి ఐపీసీ, సిఆర్పిసి, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951ని వైలేట్ చేస్తుంది కాబట్టి వాళ్ళకి శిక్ష పడే అవకాశం ఉంది. అది కూడా ఇన్స్టిగేట్ చేయాలి, ఎలక్షన్ కమిషన్ చేస్తేనే అవుతుంది. నెక్స్ట్ 2013 మన స్టాండింగ్ కమిటీ సజెస్టెడ్ దట్ మేకింగ్ ఎంసీసీ లీగల్లీ బైండింగ్, అంటే ఇంపాక్ట్ అండ్ డెవలప్మెంట్ ఇన్ గవర్నెన్స్. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఏంటయ్యా అంటే, ఓకే నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, గవర్నెన్స్లో ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఏ విధంగా పనిచేస్తుంది. మీరు ఒకటే గుర్తుంచుకోండి, ఎలక్షన్స్ అనేవి ఎంత ఫ్రీ అండ్ ఫెయిర్గా జరుగుతాయో, ఈ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఎవరిని కాపాడుతుంది సారయ్య అంటే, రైట్ పర్సన్ ఎట్ రైట్ పొజిషన్ని డిటర్మైన్ చేస్తుంది. ఎప్పుడైతే రైట్ పర్సన్ రైట్ పొజిషన్లో ఉంటారో అప్పుడు రైట్ డెసిషన్స్ తీసుకుంటారు. ఈ రైట్ డెసిషన్సే డెమోక్రసీని కాపాడుతుంది. ఈ రైట్ డెసిషన్స్ ఎవరిని కాపాడుతుందండి? డెమోక్రసీని కాపాడుతుంది. ఓకే, ఎవరు కాపాడబడుతుందో? డెమోక్రసీ కాపాడబడుతుంది. ఈ యొక్క డెమోక్రసీలో అప్పుడున్నటువంటి వెల్ఫేర్ మెకానిజం ఏదైతే ఉందో అది కాపాడబడుతుంది. దాని తర్వాత డౌన్ ట్రోడెన్ వారిని పట్టింపుకోబడతారు. నెక్స్ట్ యాక్చువల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ది సొసైటీ క్యూర్ అవుతాయి. లేదు అనుకుంటే రైట్ పర్సన్ రైట్ పొజిషన్లో లేకపోతే రైట్ డెసిషన్ తీసుకోలేము, దెన్ డెమోక్రసీ అనేది బతకదు. ఇదంతా ఎవరు కాపాడుతున్నారు? మనం కాపాడేది ఎలక్షన్ కమిషను. సో ఈ ఎలక్షన్ కమిషన్ అనేది ఎంత ఫెయిర్ అండ్ ఈ విధంగా ఉంటే అంత మంచిది, ఆ దేశంలో అంత గొప్ప డెసిషన్స్ తీసుకోబడతాయి. అర్థమవుతుంది నేనేం మాట్లాడుతున్నాను? సరే, ఈ విధంగా మనకి ఇంపాక్ట్ అండ్ డెవలప్మెంట్ అండ్ గవర్నెన్స్ చూడండి. అంటే మంచి వాళ్ళు వచ్చారు అంటే
మంచిగా డెవలప్ అవుతుందంటే, గవర్నెన్స్ కూడా బాగా జరుగుతుందంటే, వాట్ యు మీన్ బై గవర్నెన్స్? ద ప్రాసెస్ ఆఫ్ ఎఫెక్టివ్ డెసిషన్ మేకింగ్. ఓకే. ఆర్ ద ప్రాసెస్ ఆఫ్ డెసిషన్ మేకింగ్ ఇంప్లిమెంటేషన్ ఇస్ ద గవర్నెన్స్. ఓకే. సరే. అయితే స్టాండింగ్ కమిటీ సజెస్టెడ్ దట్ మేకింగ్ ఎంసీసీ మనకి లీగల్లీ బైండింగ్ అండ్ రిస్ట్రిక్షన్స్. రూలింగ్ గవర్నమెంట్ కెనాట్ అనౌన్స్ అ న్యూ స్కీమ్ అండ్ యూజ్ అ పబ్లిక్ ఫండ్స్ క్యాంపెయినింగ్. అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చేసింది. వచ్చిన తర్వాత ఏమవుతుంది? నువ్వు ఒక పాపులర్ స్కీమ్ ఇచ్చావు, దళిత బంధు లాంటి స్కీమ్ ఇచ్చేసినావు. నువ్వు ఆటోమేటిక్గా ఏమవుతుంది? వన్ సెక్షన్ ఆఫ్ ద పీపుల్ ట్రై టు ఓట్ యూ. అంటే నువ్వు అపీజ్మెంట్ కోసమే కదా చేసినావు. సో నువ్వు ఏం చేసినావు? పబ్లిక్ స్కీమ్ అని పేరు చెప్పి పబ్లిక్ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నా అన్న పేరు మీద పబ్లిక్ ఫండ్ నీ యొక్క పొలిటికల్ ప్రాపగేషన్ కోసం చేస్తున్నావు. అర్థమవుతుందా? పొలిటికల్ ప్రాపగేషన్ కోసం చేస్తున్నావు. మరి అలా చేసినప్పుడు అది ఎవరైతే గవర్నమెంట్లో లేరో వాళ్ళకి నష్టమే కదా. మరి అది అగ్నెస్ట్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్టే కదా. నెక్స్ట్, గవర్నమెంట్ ఆపరేషన్స్. పొలిటీషియన్స్ కెనాట్ మిక్స్ అఫీషియల్ డ్యూటీస్ విత్ ద క్యాంపెయిన్స్. అఫీషియల్ డ్యూటీ వేరు, క్యాంపెయిన్ వేరు. ఆ రెండు వేరు వేరు చేయాలి. నెక్స్ట్ డిబేట్ ఏంటంటే, సమ్ ఆర్గ్యూ దట్ ఎంసీసీ హిండర్స్ గవర్నెన్స్ బట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అసెట్స్ ఇట్ యాజ్ హ్యాండిల్ అర్జెంట్ మ్యాటర్ ఎఫెక్టివ్లీ. ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఏం చేస్తుంది సార్ అయ్యా అంటే, ఈ యొక్క గవర్నెన్స్ని ఆపుతుంది. ఎందుకు? నువ్వు గవర్నెన్స్ పేరు మీద ఏం చేస్తున్నావు? కొత్త కొత్త స్కీమ్స్ ఇచ్చావు. ఇవ్వడం వల్ల ఏమవుతుంది? ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ని నువ్వు అడ్రస్ చేస్తావు. అంటే నీవు పోల్ మేనేజ్మెంట్ కోసం స్కీమ్స్ పెట్టే అవకాశం ఉందని మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ చేస్తుంటే, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే, ఏమైనా అర్జెంట్ బేసిస్ ఉంటే అది రిలీజ్ చేస్తుంది అన్నమాట. ఓకే, అది రిలీజ్ చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాంటెంపరీ ఛాలెంజెస్ ఏమున్నాయి ఈ యొక్క మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కి? కాంటెంపరీ ప్రస్తుతం ఉన్నటువంటి సవాళ్ళు ఏమేమి ఉన్నాయి? సరే, ఇప్పుడు ఏముంది? మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే ఏంటి? మనుషుల యొక్క బిహేవియర్ని చేంజ్ చేయాలి. అది ఎట్లా? ఎఫెక్టివ్ మీన్లో చేయాలి తప్ప ఇప్పుడు ఏం చేస్తున్నారు? మీడియా మ్యానిపులేషన్ అంటే ఫేక్ న్యూస్ ఇస్తున్నారు. దానివల్ల మన యొక్క బిహేవియర్ మారిపోతుంది. వీక్ రెస్పాన్స్ బై ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఎవరైతే ఈ యొక్క మీడియా మానిపులేట్ చేస్తున్నారో వాళ్ళ మీద ఎలక్షన్ కమిషన్ ఏం కొరడా చూపించట్లేదు. నెక్స్ట్, డిజిటల్ కంటెంట్. విపరీతమైన డిజిటల్ కంటెంట్ వచ్చేస్తుంది. మీకు తెలుసు, నీకు కంటిన్యూస్గా ఒక ఇన్ఫర్మేషన్ని నేను చూపిస్తూ ఉంటే అది నువ్వు అయిపోతావు. అర్థమవుతుందా? దాని తర్వాత డిబేట్ ఓవర్ ఇష్యూస్. నువ్వు డిబేట్ చేసేటప్పుడు నువ్వు ఏం చేస్తావు తెలుసా? నీకు ఏదైతే హెల్ప్ అవుతుందో అలాంటి ఛానల్స్ అన్నీ కొనేస్తావు. యూట్యూబ్ ఛానల్స్, ఎలక్ట్రానిక్ అన్నిటిని మార్చేస్తావు. ఈ డిబేట్లు ఏదైతే వస్తుందో, ఆహా వీడు మంచోడు అని ఒక నరేటివ్ నువ్వు క్రియేట్ చేయగలిగితే ఎలక్షన్ గెలిచేస్తావు. మరి ఇవన్నీ కాంటెంపరీ ఇష్యూస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హోమ్? ఎలక్షన్ కమిషన్ అండ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కి. Okay, so model code of conduct is examined by the Election Commission of India. It has to look after these things, but it is inevitable. మనం ఏం చేయలేం. There are no regulations. యూట్యూబ్ మీద రెగ్యులేషన్ లేవు. మరి ఏం చేయగలుగుతాం? ఓకే, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్. అసలు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉండాలి వద్దు అనేది. సో ఎన్ష్యూర్స్ ఫ్రీ ఎలక్షన్స్. అవును. మెయింటైన్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్. అందరికీ సమానమైనటువంటి ఇది ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉంటుంది. కారణం ఏంటి? ఈ యొక్క కాన్స్ ఏంటి సార్ అయ్యా అంటే, ఇది కొత్త ప్రాజెక్ట్స్ని, కొత్త స్కీమ్స్ని అనౌన్స్ చేయనీయదు. మరి అనౌన్స్ చేయనిస్తే ఏమవుతుంది? వాడే గెలుస్తాడు. నిజంగా ఎలక్షన్ తర్వాత ఇంప్లిమెంట్ చేస్తాడో తెలియదు, అనౌన్స్ చేసి వదిలేస్తాడు. నెక్స్ట్ గవర్నమెంట్ మీద భారం పడుతుంది. నెక్స్ట్, యాక్షన్ అగెన్స్ట్ వయలేషన్. ఎలక్షన్ కమిషన్ కెన్ యాక్ట్ అగెన్స్ట్ ది వయలేషన్స్ అప్హోల్డింగ్ ది ఎలక్ట్రల్ ఇంటిగ్రిటీ. ఈ యొక్క ఎలక్ట్రల్ ఇంటిగ్రిటీని కాపాడుతుంది అంటున్నాడు. బట్ ఇక్కడేం మాట్లాడుతున్నాడు? This projects might influence voter cannot be announced. Okay, project that might influence voters cannot be announced. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఏమంటాడు? మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటే నువ్వు కొత్త ప్రాజెక్ట్స్ ఇవ్వకూడదని మనం మాట్లాడుతున్నాం. బట్ నేను ఎలాంటి ప్రాజెక్ట్ ఇస్తున్నానయ్యా అంటే, నిజంగా దేశానికి ఆ రోజు అవసరం. నువ్వేమంటున్నావు? అది ఎలక్షన్ బిహేవియర్ మారుతుందని నువ్వు అంటున్నావు. నేనేమంటున్నా? అక్కడ నిజంగా పేదరికం ఉందరయ్యా, నేను దాని నుంచి బయట తీసుకో. మరి అలాంటి వాటిని నేను హిండరెన్స్ చేస్తున్నట్టే కదా. అర్థమవుతుందా? పాలిటీ మీకు అర్థం కావాలంటే అండి, మీరు ఒకటే గవర్నెన్స్ కానీ పాలిటీ కానీ, అక్కడ ప్రాబ్లం ఏంటి? అది స్ట్రక్చరల్ ప్రాబ్లమా, ఫంక్షనల్ ప్రాబ్లమా? ఈ స్ట్రక్చరల్ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరికితే అది రికమెండేషన్ ఏదో సొల్యూషన్ ఉంటుంది. ఆ స్ట్రక్చర్ కరెక్షన్ ఫంక్షనల్ చేస్తే దీని గవర్నెన్స్ అంటాం. అంతే. నీకు ప్రతి ఒక్క చాప్టర్ ఒకటే మాట్లాడుతుంది. ప్రాబ్లం ఏంటి, నీడ్ ఏంటి, ఆ నీడ్లో స్ట్రక్చరల్ నిర్మాణాత్మకమైన ప్రాబ్లమా, క్రియాశీలత అంటే ఫంక్షనల్ ప్రాబ్లమా,
ఈ రెండింటిని ఐడెంటిఫై చేసి ఏదో ఒక సొల్యూషన్ ఉంటుంది. అది ఎలక్షన్ అదే నీకేంటి కాన్స్టిట్యూషనల్ బాడీస్లో ఉంటుందా, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్లో ఉంటుందా, లేకపోతే కమిటీస్లో ఉంటుందా, లేకపోతే సెకండ్ ఏఆర్సీలో ఉంటుందా, దాంట్లో అది రాసి వస్తే నీకు సర్వీస్ వచ్చేస్తుంది. అంత ఈజీ. అర్థమవుతుందా? సరే, ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు? మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, ఈయన పాలసీ వద్దంటున్నాడు, ఇక్కడ కావాలంటున్నాడు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి రిపోర్టింగ్ మెకానిజం. సిటిజన్స్ కెన్ రిపోర్ట్ వైలేషన్స్ అండ్ అప్రోచ్ కోర్ట్. ఎంసీసీ ఇస్ నాట్ లీగల్లీ ఎన్ఫోర్సబుల్, లిమిటింగ్ ద ఎఫెక్టివ్నెస్. అంతే కదా? సరే, ఇది తప్పు జరుగుతుందని నువ్వు కోర్టుకు వెళ్ళొచ్చు. కోర్టు ఏం చేస్తుంది? చేయకూడదు అంటది. శిక్ష అయితే ఏమయ్యేదిగా. మరి అంత దానికి ఉండి దేనికి అనేది ఇక్కడ విషయం. కాన్సిక్వెన్సెస్ ఆఫ్ పోల్ కోడ్ వైలేషన్. ఎవరైనా పోల్ కోడ్ వైలేషన్ చేశారే అనుకో, అప్పుడు ఏం జరుగుతుంది? వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ పోల్ కోడ్ వైలేషన్? ఓకే, అప్పుడు ఇంపాక్ట్ ఏంటి సార్ అంటే, వీక్ ఎలక్షన్ కమిషన్ అథారిటీ, అండర్మైన్ ద క్రెడిబిలిటీ ఆఫ్ అథారిటీ ఆఫ్ ఎలక్షన్ కమిషన్. అంటే నీకు మనకి ఇప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉందబ్బా, ఇది ఉండి ఎలక్షన్ కమిషన్ ఏమో ఎఫెక్టివ్గా మెయింటైన్ చేయలేకపోయింది. మరి అలాంటప్పుడు ఎలక్షన్ కమిషన్ యొక్క క్రెడిబిలిటీ దెబ్బతింటుంది కదా, దానికి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అయితే దెబ్బతింటుంది కదా. అదే మాట్లాడుతున్నాడు. ఎరోడ్ ఎలక్ట్రల్ ఫెయిర్నెస్ పోతుంది. ఓకే, ఫోకస్ మారిపోతుంది. ఫోకస్ మై షిఫ్ట్ ఫ్రమ్ ద పర్ఫార్మెన్స్ టు ఐడెంటిటీ బేస్డ్ అపీల్స్. అంటే ఎవరు పడితే వాడు ఎలక్షన్ కమిషన్కి వెళ్ళి అపీల్ చేస్తా కూర్చుంటాడు. ఎందుకు? వాడికి ఐడెంటిటీ క్రైసిస్లో ఉంటాడు కాబట్టి. నెక్స్ట్ వచ్చేసరికి ఎరోజన్ ఆఫ్ ద పబ్లిక్ ట్రస్ట్. ఈ యొక్క అండర్మైన్స్ పబ్లిక్ కాన్ఫిడెన్స్ అండ్ డెమోక్రటిక్ ప్రాసెసెస్. అండ్ కంప్లీట్ అనే ఆ ప్రాసెస్ మీదే నమ్మకం కోల్పోతారు. అర్థమవుతుంది నేనేం మాట్లాడుతున్నాను? ఓకే, సో ఈ విధంగా వాట్ ఆర్ ద వే ఫార్వర్డ్ యాక్షన్? ఏం చేయొచ్చు మనం? ఏం చేయాలి సార్ అయ్యా అంటే, మనము ఇది చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. సి విజిల్ లాంటి రిపోర్టింగ్ వైలేషన్స్ ఏం జరిగితే ఫోటో తీసి ఇన్ఫర్మేషన్ చేయొచ్చు. సి విజిల్ చాలా ఇంపార్టెంట్. ఓటర్ ప్రెజర్, ఓటింగ్ లైక్ ఎంకరేజెస్ ఓటర్ రిజెక్ట్ క్యాండిడేట్ వైలేటింగ్ ఎంసీసీ. ఇప్పుడు నువ్వు ఏం చేయగలుగుతున్నావు? నీ కోసమే ఎలక్షన్ కమిషన్ పనిచేస్తుంది, పబ్లిక్ కోసమే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది. మరి ఎలక్షన్ కమిషన్కి అధికారం లేనప్పుడు పబ్లిక్ అధికారం లేదా? ఉంది. ఎవరైతే ఈ యొక్క పోల్ కోడ్ వైలేట్ చేస్తున్న వాళ్ళు నువ్వు ఎన్నుకోకు, డబ్బులకు ఆశపడకు, సరిపోతుంది కదా. సో అలాంటి వాళ్ళని నువ్వు ఎంకరేజ్ చేయకు. నెక్స్ట్, ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టాలి. సో ఈ యొక్క ఎలక్షన్ డిస్ప్యూట్స్ని కోర్టులో మగ్గనీయకుండా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టాలి. స్ట్రెంగ్తన్ ఎలక్షన్ కమిషన్, ఎన్హాన్స్ ట్రాన్స్పరెన్సీ ఇన్ అపాయింట్మెంట్ అండ్ ఎన్ష్యూర్ ఆపరేషన్ ఇండిపెండెన్స్. మీకు నేనేం చెప్పా స్టార్టింగ్లో? ఎలక్షన్ కమిషన్లో ప్రాబ్లం ఏముందని చెప్పా? అపాయింట్మెంట్ ప్రాబ్లం ఉందని చెప్పా. ఈ అపాయింట్మెంట్లో ట్రాన్స్పరెన్సీ లేదు. అపాయింట్మెంట్లో ఏం లేదు? ట్రాన్స్పరెన్సీ లేదు. ఈ అపాయింట్మెంట్లో ట్రాన్స్పరెన్సీ లేదు కాబట్టి నేను చేసే అపాయింట్మెంట్ ఏదైతే ఉందో ఈ అపాయింట్మెంట్ నేను ట్రాన్స్పరెంట్గా చేస్తే అయిపోతుంది. దేర్ బై ఎలక్షన్ కమిషన్ మీద క్రెడిబిలిటీ పెరుగుతుంది, ఫెయిర్నెస్ పెరుగుతుంది, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఏదైతే ఉందో పెరుగుతుంది, మన గవర్నమెంట్ మీద ట్రస్ట్ వస్తుంది, పాలసీ మీద ట్రస్ట్ వస్తుంది, దేర్ బై డెమోక్రసీ సర్వైవ్ అవుతుంది. ఓకే, దాని తర్వాత ఇప్పుడు మనం ఇంకో కాన్సెప్ట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ గురించి డిబేట్ నడుస్తూ ఉంది. ఈ వీవీప్యాట్లని మనము హ్యాక్ చేయొచ్చనో లేదా ప్రోగ్రామ్ చేయొచ్చనో, ఒక బటన్ నొక్కితే ఇంకోటి వస్తుందనో. బేసికలీ అలా ఏం రాదండి, అలా ఏం రాదు. సరే, సో అడ్వాంటేజెస్ ఏంటి, ఛాలెంజెస్ ఏంటి? ఏది ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ బట్టి. సో ఈజ్ ఆఫ్ యూజ్, సింపుల్ యాక్సెస్ టు ద ఇలిటరేట్, ఫర్ ద ఇలిటరేట్ ఓటర్స్. నువ్వేం చూసుకోవాల్సిన అవసరం లేదు, వెళ్ళి గుద్దాల్సిన అవసరం లేదు, నువ్వు ఆ బొమ్మ చూసి నొక్కొస్తే చాలు. నెక్స్ట్, సెక్యూరిటీ, రెడ్యూసెస్ ద బూత్ క్యాప్చరింగ్ అండ్ రిగ్గింగ్ అండ్ స్టఫింగ్. ఓకే, నువ్వు బూత్ క్యాప్చరింగ్ చేసి గుద్దడానికి ఉండదు అనమాట. స్పీడ్, ఇది ఫాస్టర్ రిజల్ట్స్ వస్తుంది, ట్రెడిషనల్ మెథడ్తో పోల్చుకుంటే ఫాస్టర్ రిజల్ట్స్ వస్తుంది. నెక్స్ట్, ఆడిటబిలిటీ, నువ్వు ఏదైతే వచ్చావో 7 సెకండ్ల లోపల నీకు నీ బొమ్మ నీకు కనిపిస్తుంది. నువ్వు ఎవరికైతే ఓటేసావో నీ బొమ్మ నీకు, మనకంటే అందరు చెప్తున్నట్టు ఒకటి నొక్కితే అలా ఏం రాదు. సరే, ఛాలెంజెస్ ఏంటి? ఇప్పుడు టెక్నికల్ మాల్ ఫంక్షన్ వస్తే ఆ రోజు ఎలక్షన్ ఆగిపోతుంది, ఆ బూత్ మొత్తం ఆగిపోతుంది, మళ్ళీ ఎలక్షన్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి పాసిబిలిటీ ఆఫ్ ట్యాంపరింగ్ అండ్ హ్యాకింగ్. పాసిబిలిటీ, హీఈస్ నాట్ సేలింగ్. మరి ఏ ఎలక్ట్రానిక్ డివైస్ అయినా 100% సెక్యూర్ ఉండదు కదా. నెక్స్ట్, డిస్క్రిపెన్సీస్ బిట్వీన్ ఎలక్ట్రానిక్ అండ్ రికార్డ్ పేపర్. కొన్నిసార్లు ఈ ఈవీఎంలో ఒక నెంబర్ వస్తుంది, పేపర్ చూస్తే ఒక నెంబర్ వస్తుంది. ఈ రెండు డిఫరెన్స్ వస్తే మళ్ళీ ఆయన కోర్టుకి వెళ్తాడు, మళ్ళీ ఓటింగ్ చేయాల్సి వస్తుంది. ఇది మళ్ళీ పెద్ద పంచాయతీ ఇది. ఓకే, ఇది పెద్ద పంచాయతీ. దాని తర్వాత మినిమైజ్ పేపర్ బ్యాలెట్ యూసేజ్ అవుతుందండి. సరే, ఇవే ఫార్వర్డ్ ఏమేం చేయొచ్చు?
ఈ యొక్క ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ని వివిప్యాట్ డిప్లాయ్మెంట్ చేయాలి. అంటే ఏంటి? వివిప్యాట్ వల్ల 100% వెరిఫికేషన్ జరుగుతుంది. ఓకే, 100% వెరిఫికేషన్ జరుగుతుంది. నెక్స్ట్ టోటలైజర్ మెషిన్స్ అంటే యూజ్ టోటలైజర్ మెషిన్స్ టు ఎన్హాన్స్ ఓటర్ సెక్యూరిటీ. అంటే టోటలైజర్ మెషిన్ అంటే దాన్ని ట్యాంపర్ చేయకుండా నీకు మొత్తంగానే నీకు కనిపించేటట్టుగా ఉంటుందన్నమాట. రెగ్యులర్ డెమాన్స్ట్రేషన్స్ కండక్ట్ డెమాన్స్ట్రేషన్ టు రెడ్యూస్ ఎడ్యుకేట్ ది పబ్లిక్ అండ్ అఫీషియల్స్. అందుకోసం మనకి ఓటరు ఒక మెషిన్ ఉంటుంది, ఏది ఒత్తాలో చూపిస్తాడు, ఎలా కనిపిస్తుందో అవన్నీ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఆఫీసర్ ట్రైనింగ్, వీటిని ఏ విధంగా హ్యాండిల్ చేయాలో ఆఫీసర్ని బాగా ట్రైన్ చేయాలి. అండ్ ఇండిపెండెంట్ సెక్రటరేట్ ఉండాలి. కామన్ సెక్రటరేట్ కాకుండా ఇండిపెండెంట్ సెక్రటరేట్ ఉండి ఈ వివిప్యాట్ని మేనేజ్ చేయగలిగితే ఎఫెక్టివ్ అండ్ ఎఫిషియంట్ ఎలక్షన్స్ జరుగుతాయి. అప్పుడు ఫ్రీ అండ్ ఫేర్ మెథడ్స్ వెళ్తుంది అనమాట. నెక్స్ట్ ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ వివిప్యాట్ అంటే. సో దీని యొక్క అంశాల గురించి మనం మాట్లాడదాం. దీని గురించి వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. అయితే అలోస్ ఓటర్ టు వెరిఫై దర్ ఓట్స్ విత్ ది పేపర్ స్లిప్. అది మనకి ఇన్స్టెంట్గా కనిపిస్తుంది. ఇది 7 సెకండ్స్లోనే నువ్వు డిపాజిట్ చేసిన మొత్తంగానే 7 సెకండ్లోనే కనిపిస్తుంది. దాని తర్వాత ఇంక్రీజ్ వెరిఫికేషన్ బై ద ఫిజికల్ ఓటింగ్ ఆల్సో. నీకు ఆ మెషిన్ మీద నమ్మకం లేకపోతే ఆ స్లిప్పుల మీద కూడా ఉంటుంది అనమాట. ఆ స్లిప్పులు ఇవి 2 క్యాలిక్యులేట్ చేస్తే మనకి క్రెడిబిలిటీ వస్తుంది. ఇది వివిప్యాట్ గురించి. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి నోటా గురించి. ఇప్పుడు నోటా అంటే నన్ ఆఫ్ ది అబోవ్, నాకు ఎవరు నచ్చలేదు బట్ నాకు ఓటు వేసే హక్కు నాకు ఉంది కాబట్టి ఐ కెన్ గో అండ్ ఐ కెన్ ప్రెస్ మై బటన్. బట్ ఈ నోటా వల్ల ఏంటి? ఇది 2013లో వచ్చింది. ఓటర్స్ కెన్ రిజెక్ట్ ది ఆల్ ద అబోవ్ క్యాండిడేట్స్. నెక్స్ట్ లిమిటేషన్స్ ఏంటి? డస్ నాట్ కాల్ ఫర్ ద న్యూ ఎలక్షన్స్ ఇఫ్ నోటా గెట్స్ హైయెస్ట్. ఇప్పుడు నోటా గెలిచింది, ఎలక్షన్లో నోటా గెలిచింది. గెలిచినంత మాత్రాన నోటా ఎమ్మెల్యే అవ్వదు. ఎవరు ఎమ్మెల్యే అవుతారు? మళ్ళా దాంట్లో ఉన్న వాళ్ళలో. మరి అంత దానికి నోటా పెట్టి ఉపయోగం ఏంది? బట్ ఇట్ షోస్ ద డిసెంట్. డెమోక్రసీలో నాకు ఎవరు వద్దు, నన్ ఆఫ్ ది అబోవ్ అని నువ్వు చెప్పగలుగుతున్నావు. ఓకే, సో ఈ విధంగా నోటా ఎక్స్క్లూజన్ ఫ్రమ్ రాజ్యసభ. నోటా నాట్ అప్లికబుల్ డ్యూ టు ద ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్. సరే, ఈ యొక్క ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ విత్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్లో నోటా ఉండదు. ఎందుకు? నంబరింగ్ వేస్తావు నువ్వు. ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కానీ రాజ్యసభ ఎలక్షన్స్లో కానీ నోటా అనేది మనకు కనిపించదు. సో కంపారిజన్ విత్ ది రైట్ టు రిజెక్ట్. నోటాకు రైట్ టు రిజెక్ట్కి డిఫరెన్స్ ఏందో చూద్దాం. సరే, ఎలక్షన్ అవుట్కమ్ ఏంటి? క్యాండిడేట్స్ విత్ ద హయ్యెస్ట్ ఓట్స్ విన్ రిగార్డ్లెస్ ఆఫ్ నోటా ఓట్స్. నోటా ఎంత వచ్చింది అనేది ఇమ్మెటీరియల్. బట్ అందులో ఎవరికైతే 10 ఓట్లు వచ్చినా ఆయన గెలిచినట్టే. బట్ రైట్ టు రిజెక్ట్, నో క్యాండిడేట్ ఈస్ డిక్లేర్డ్ ది విన్నర్, ఏ న్యూ ఎలక్షన్ ఈస్ కాల్డ్. రైట్ టు రిజెక్ట్ అనేది డైరెక్ట్ డెమోక్రసీలో ఉంటుంది, మన దగ్గర లేదు. అది స్కాండినేవియన్ కంట్రీస్లో ఉంటుంది రైట్ టు రిజెక్ట్. నువ్వు ఎలక్షన్కి వెళ్ళావు, నాకు ఎవరు వద్దంటే కొత్త ఎలక్షన్లు పెట్టాలి అంతే. బట్ సెక్యూరిటీ డిపాజిట్స్ ఏవైతుందో నోటా ఓట్స్ ఆర్ నాట్ కౌంటెడ్ ఫర్ ది క్యాలిక్యులేటింగ్ ఎలిజిబిలిటీ ఫర్ ద సెక్యూరిటీ డిపాజిట్స్. సో ఇవన్నీ కౌంట్ చేయరు అనమాట. సెక్యూరిటీ డిపాజిట్ మళ్ళీ పర్సంటైల్ తీసినప్పుడు అదంతా చేస్తారనమాట. నెక్స్ట్ ఆర్గ్యుమెంట్స్ ఫర్ అండ్ అగెనెస్ట్ నెగిటివ్ ఓటింగ్ ఇన్ ఇండియన్ ఎలక్షన్స్. అంటే నోటా ఉండాలి వద్దు అనే గురించి ఎగ్జామ్లో అడుగుతారు. ఓకే, నోటా ఉండాలా వద్దా అనే దాని గురించి ఎగ్జామ్లో అడిగినప్పుడు మీరు ఈ పాయింట్స్ రాయాల్సిన అవసరం చాలా ఉంటుంది. ఇన్ ఫేవర్ ఆఫ్ మనము నోటా ఫస్ట్ ఫేవర్ చదివేద్దాం, దాని తర్వాత మనకి అగెనెస్ట్ చదువుదాం. మనకు నోటా కావాలి ఎందుకు? ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది మనకి హైయెస్ట్ ప్రియారిటీ కాబట్టి ఆర్టికల్ 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ యూ హ్యావ్ అ రైట్ లిబర్టీ టు ఎక్స్ప్రెస్ యువర్ ఫీలింగ్. ఓకే, అంటే యువర్ ఒపీనియన్. ఎంకరేజ్ ఓటింగ్. ఈ నోటా ఉండడం వల్ల అరే బాబు నువ్వేం కంగారు పడకు, నీకు ఎవరు నచ్చకపోతే ఓటు వేసి రావు. సో దాన్ని బట్టి ఫస్ట్ ఓటు వేయడం అలవాటు అయితే దాని తర్వాత రైట్ పర్సన్ ఎన్నుకోవడం అలవాటు అవుతుంది అనమాట. నెక్స్ట్ సిస్టమిక్ చేంజ్. దీనివల్ల ఏమవుతుంది? నెగిటివ్ పీపుల్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాన్స్టిట్యుయెన్సీలో అత్యధిక నోటా వచ్చింది, గెలిచిన క్యాండిడేట్ పని చేయడం స్టార్ట్ చేస్తాడు. నెక్స్ట్ టైం నోటా రాకుండా పని చేయడం స్టార్ట్ చేస్తాడు. నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది డిస్కంటెంట్. అంటే ఏంటి? ఎవరు నచ్చలేదని చూపించగలగాలి. నువ్వు ఎవరికి చెప్తావు? ఇప్పుడు ఎమ్మెల్యే గెలిచేశాడు, సర్పంచ్ గెలిచేశాడు, గెలిచిన తర్వాత నువ్వు నాకు నచ్చలేదు రాబాయి అని చెప్పగలిగితే డెమోక్రసీ సర్వే అయినట్టే కదా. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. కంట్రీస్ లైక్ కొలంబియా, ఉక్రెయిన్, బ్రెజిల్, సెవరల్ అదర్ యూరోపియన్ నేషన్స్ నోటా అనే ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి మనం తీసుకున్నాం. మీరు ఎప్పుడైనా ఎగ్జామ్ రాసేటప్పుడు కంపారిటివ్ అనాలిసిస్ చేస్తే ఎక్కువ మార్కులు వస్తాయండి. కంపారిటివ్ అనాలిసిస్ చేస్తే చాలా ఎక్కువ మార్కులు వస్తాయి. వాట్ ఆర్ ద అగెనెస్ట్ ఫర్ నోటా? సరే, నువ్వు నోటా పెట్టినావు, దానివల్ల ఏం ఒరిగింది నీకు? నీ ఓటు వేస్ట్ తప్ప. ఓకే, లేదు
నో మ్యాండేటరీ రీఎలక్షన్స్. కరెక్టే, నువ్వు నోటా గెలిచింది, రీఎలక్షన్స్ ఏమైనా పెడుతున్నావా? పెట్టట్లేదు. మ్యాండేటరీ ఓటింగ్ సజెషన్. బట్ మనం ఏం చేస్తున్నాం, ఒకవేళ నోటా గెలిస్తే ఎలక్షన్ పెట్టమంటాం, మళ్ళీ ఎలక్షన్ ఖర్చు ఎవడు పెడతాడు డబ్బులు? అదో పెద్ద తలనొప్పి. దాని తర్వాత రైట్ టు రిజెక్ట్. నువ్వు రైట్ టు రిజెక్ట్ చేసినావు కరెక్టే, బట్ రాదర్ దాన్ జస్ట్ నోటా. ఓకే, నువ్వు ఎవరికొకరు ఎలక్ట్ చేస్తే వాడు గెలుస్తాడు కదా, అర్థమవుతుందా? యూ హ్యావ్ రైట్ టు రిజెక్ట్, బట్ దానివల్ల నీకు వచ్చిన లాభం ఏంటి, నష్టం ఏంటి? లాభం లేదు, నష్టం లేదు. రిస్ట్రిక్షన్ ఆన్ ద రిజెక్షన్. ఓకే, రిస్ట్రిక్షన్ అండ్ సజెషన్స్ ఇంక్లూడ్ ద బారింగ్ రిజెక్టెడ్ క్యాండిడేట్స్ ఫ్రమ్ ది కంటెస్టింగ్ ఫర్ ది పీరియడ్ ఆఫ్ మేకింగ్ పొలిటికల్ పార్టీస్ బియర్ రీఎలక్షన్ కాస్ట్. అంటే నువ్వు వాళ్ళని ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ కొత్త ఎలక్షన్ చేసి అంత డబ్బు మన దగ్గర లేదు, ఉన్న వాళ్ళ నుంచే మళ్ళీ తీసుకురావాలి. సో మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఈ సైడ్ హెడ్డింగ్స్ గుర్తుంచుకొని వాటికి రిలేటెడ్ కంటెంట్ రాసి వచ్చినా సరే మీకు హయ్యెస్ట్ మార్క్స్ వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. ఓకే, దాని తర్వాత ఇంట్రా పార్టీ డెమోక్రసీ. ఓకే, విత్ ఇన్ ద పార్టీ డెమోక్రసీ గురించి మాట్లాడుతున్నాం మనం. ఇంక ఇది కొత్త కాన్సెప్ట్, మీకు డిఫరెంట్ కాన్సెప్ట్ నేర్పిస్తున్నా. మీకు ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3, 4, 5 యూపీఎస్సీలో అడిగినట్టు అడిగే పాసిబిలిటీ కూడా ఉంటుంది అనమాట. నోటా గురించి, ఇంట్రా పార్టీ డెమోక్రసీ అని, లేదా వివిప్యాట్ అని, నోటా అని, ఇలా డిఫరెంట్ అడిగినప్పుడు మీరు కంగారు పడకుండా ఉండడానికి కంటెంట్ పనికి వస్తుంది. ఒకసారి వింటూ ఉండండి, మీ యొక్క థాట్ ప్రాసెస్లో చేంజెస్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఇంట్రా పార్టీ డెమోక్రసీ ఎక్కడ వింటాం ఎక్కువ? కాంగ్రెస్ పార్టీలో వింటాం. ఓకే, సో ఏం జరుగుతుంది ఇంట్రా పార్టీ డెమోక్రసీలో? ఇంటర్నల్ డెమోక్రసీ సర్వైవ్ అవుతుంది, అంటే మోనోపోలీ ఉండదు. మోనోపోలీ ఉంటే ఆటోక్రసీకి దారితీస్తుంది. ఓకే, సో పొలిటికల్ పార్టీస్ డెమోక్రటిక్ ఇంటర్నల్లీ ఉంటే, అంటే ఎక్స్టర్నల్లీ ఎలా ఉన్నా సరే ఇంటర్నల్లీ డెమోక్రసీ ఉండగలగాలి. క్వాలిటీ ఆఫ్ డెమోక్రసీ, క్వాలిటీ ఆఫ్ ద బ్రాడర్ పొలిటికల్ డెమోక్రసీ డిపెండ్స్ ఆన్ ఇంటర్నల్ డెమోక్రసీ విత్ ఇన్ ద పార్టీస్. బయట అంటే సమాజంలో డెమోక్రసీ బతకాలి అంటే పార్టీలో ఫస్ట్ డెమోక్రసీ ఉండాలి. పార్టీలో డెమోక్రసీ ఉంటే టాలెంట్ ఉన్నోడు పైకి వస్తాడు. అక్కడ క్యాస్టిజం, రీజనలిజం లేదా నెపోటిజం, ఫేవరెటిజం లాంటివి ఉండవు. అందరు ఎలక్షన్ చేస్తారు. సరే, నువ్వు ఎలక్షన్స్లో నువ్వు వాళ్ళ కొడుకుని వేసుకుంటావా, వాళ్ళ తండ్రిని వేస్తావా, బిడ్డకి వేస్తావా, నీ ఇష్టం. బట్ ఓటింగ్ ఉందా లేదా? ఓటింగ్ ఉందంటే ఏదో రోజు నువ్వు అపీస్ చేయాల్సిందే కదా. అర్థమవుతుంది నేనేం మాట్లాడుతున్నాను. నెక్స్ట్ లా కమిషన్ రిపోర్ట్ కూడా 1999లో ఏం చెప్తుందంటే, పొలిటికల్ పార్టీ షుడ్ నాట్ బి డిక్టేటర్షిప్ ఇంటర్నల్లీ బీయింగ్ డెమోక్రటిక్ అవుట్ సైడ్. అంటే మనకు లా కమిషన్ కూడా 1999 రిపోర్ట్లో, అరే బాబు నువ్వు బయట డెమోక్రటిక్ ఉండడం కాదు, పార్టీ లోపల కూడా డెమోక్రసీ ఉండాలి, లేకపోతే అథారిటేరియన్షిప్ వస్తుంది, లేదా డిక్టేటర్షిప్ వచ్చే పాసిబిలిటీ ఉంది అని ఎవరు చెప్తున్నారు? లా కమిషన్ ఆఫ్ ఇండియా 1999 చెప్తుంది. సుప్రీంకోర్టు వ్యూ కూడా అదే. ఇంట్రా పార్టీ డెమోక్రసీ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ సస్టైనింగ్ అ బ్రాడర్ డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్. మన దేశంలో కానీ లేదు ఎక్కడైనా సరే డెమోక్రసీ సర్వైవ్ అవ్వాలి అంటే సుప్రీంకోర్టు యొక్క ఒపీనియన్ కూడా ఏంటి సార్ అయ్యా అంటే ఇంటర్నల్ డెమోక్రసీ ఉండగలగాలి. ఓకే, ఇంటర్నల్ డెమోక్రసీ ఉండగలగాలి. సో సుప్రీంకోర్ట్స్ డైరెక్టివ్ ఆన్ డిస్క్లోజ్ ఆఫ్ క్రిమినల్ హిస్టరీ చాలా ఇంపార్టెంట్. ఇది న్యూస్లో ఉంది, ఇది చాలా న్యూస్లో ఉంది. సుప్రీంకోర్టు ఒపీనియన్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎమ్మెల్యేనో, ఎంపీనో, సర్పంచ్ ఎవరో నిల్చున్నారు, వాళ్ళ క్రిమినల్ ట్రాక్ రికార్డ్ ఏంది, ఎన్ని కేసెస్ ఉన్నాయి, ఎన్నిసార్లు జైలుకి వెళ్ళొచ్చిండు, ఏ కేసులు ఉన్నాయి అనేది మనకు తెలిస్తే వీ కెన్ చూజ్ అ రైట్. అంటే ఎక్కువ కేసులు ఉన్నాయని ఎన్నుకుంటా, అది వేరే విషయంలే కానీ, బట్ మనకి అట్లీస్ట్ తెలుస్తుంది, ఆహా మన ఎమ్మెల్యే మీద ఇన్ని కేసులు ఉన్నాయా అని. సరే, ఆర్డర్ ఏంటి? వాట్ ఈస్ ద సుప్రీం కోర్ట్ ఆర్డర్? ఇట్స్ అ పొలిటికల్ పార్టీ మస్ట్ పబ్లిష్ ద డీటెయిల్డ్ క్రిమినల్ హిస్టరీ ఆఫ్ ద క్యాండిడేట్, రీజన్స్ ఫర్ దేర్ సెలక్షన్. ఎందుకు అంటే వాళ్ళు క్రిమినల్ ఛార్జెస్ ఉన్నా సరే పొలిటికల్ పార్టీ ఆయనకి ఎందుకు ఇచ్చిందో రీజన్ ఇవ్వాలి. నెక్స్ట్ పబ్లిక్ రిక్వైర్మెంట్, ఇన్ఫర్మేషన్ మస్ట్ బి పబ్లిష్డ్ ఆన్ వెబ్సైట్, ఇన్ అ లోకల్ అండ్ నేషనల్ న్యూస్ పేపర్ అండ్ సోషల్ మీడియాలో కూడా పెట్టగలగాలి. వాళ్ళ గురించి ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ చూడంగానే ఎన్ని కేసులు ఉన్నాయో అన్ని కేసులు బయట వస్తాయి. నెక్స్ట్ డెడ్ లైన్ ఫర్ కంప్లైంట్స్, ఇన్ఫర్మేషన్ షుడ్ బి పబ్లిష్డ్ విత్ ఇన్ ద 48 hours ఆఫ్ ద క్యాండిడేట్ సెలెక్షన్ ఆర్ 2 weeks బిఫోర్ ద నామినేషన్. అర్థమవుతుందా? ఆయన సెలెక్ట్ అయ్యే లైక్ విత్ ఇన్ ద 48 hours ఆఫ్ ద క్యాండిడేట్ సెలెక్షన్, సెలెక్ట్ అయ్యాడు, సెలెక్ట్ అయిన 48 hoursలో ఆయన మీద ఉన్న కేసులని చెప్పాలి, లేదు అనుకుంటే 2 weeks బిఫోర్ ద నామినేషన్స్ అయినా ఇవ్వగలగాలన్నమాట. నెక్స్ట్ కాంప్లియన్స్ రిపోర్ట్, పార్టీస్ మస్ట్ రిపోర్ట్ కాంప్లియన్స్ టు ద ఎలక్షన్ కమిషన్ విత్ ఇన్ 72 hours. ఓకే, 72 hours ఎలక్షన్ కమిషన్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలగాలి. ఎన్ఫోర్స్మెంట్ ఏంటి? నాన్ కాంప్లియన్స్ విల్ బి రిపోర్టెడ్ టు ద సుప్రీం కోర్ట్ బై ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఎలక్షన్ కమిషన్కి డైరెక్ట్ పవర్ ఏం లేదు. ఓకే, ఇట్ విల్ ఇన్ఫార్మ్ ది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా, దేర్ బై హిస్ candidature విల్ బి declared as a null, okay, and void. Next, role of judiciary in election commission in decriminalizing politics. చాలా ఇంపార్టెంట్. క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ అనే క్వశ్చన్ వస్తుందండి, చాలా ఇంపార్టెంట్. ఇది మీరు టెస్ట్ సిరీస్లో అక్కడికి రాసేటప్పుడు కూడా ఈ క్వశ్చన్ అడుగుతున్నారు.
సో డీక్రిమినలైజేషన్ ఏంటంటే క్రిమినల్ ట్రాక్ రికార్డ్ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ పార్టీ లోపలికి లేదా ఎలక్షన్ లోపలికి పార్లమెంట్లోకి అసెంబ్లీలోకి రాకుండా నువ్వు ఏం చేయగలుగుతావు. నువ్వు ఏం చేయలేనప్పుడు ఆటోమేటిక్ ఎవరు చేయాలి? ఎలక్షన్ కమిషన్ చేయలేనప్పుడు, ఎగ్జిక్యూటివ్ చేయలేనప్పుడు లెజిస్లేచర్ అయినా చేయాలి, అది చేయనప్పుడు జ్యుడిషియరీ అయినా చేయాలి. ఈ 3 ఇంటర్ డిపెండెంట్ బాడీస్ కాబట్టి వాటర్ టైట్ కంపార్ట్మెంట్ కాదు కాబట్టి మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. డిక్లరేషన్ ఆఫ్ ఆన్ అఫిడవిట్ 2002లో వచ్చింది. క్యాండిడేట్ అనే అతను ఎన్ని పెండింగ్ క్రిమినల్ కేసెస్ ఉన్నాయో అవి అఫిడవిట్లో రూపంలో రిటర్నింగ్ ఆఫీసర్కి ఇవ్వాలి. లిల్లీ థామస్ కేసు చాలా చాలా ఇంపార్టెంట్. ఈ లిల్లీ థామస్ కేసులో ఇమీడియట్ డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ లెజిస్లేచర్ ఇఫ్ కన్విక్టెడ్ రిమూవింగ్ ది 90 days అపీల్ ప్రొటెక్షన్. ఓకే, ఒకవేళ ఆయన కన్విక్ట్ అయ్యాడు అంటే ఓకే ఈ అపీల్కి 90 days పెట్టుకుంటాం. అంతలోపల ఆయన అపీల్కి ఆయనకి జడ్జిమెంట్ రాకపోతే హిజ్ క్యాండిడేచర్ విల్ బి క్యాన్సిల్. అది లిల్లీ థామస్ కేసు 2013 చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, నెక్స్ట్ పబ్లిక్ ఇండియా ఫౌండేషన్ కేసు 2014. క్రిమినల్ ట్రయల్స్ ఇన్వాల్వింగ్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ మస్ట్ బి కంప్లీటెడ్ విత్ ఇన్ 1 year. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరైనా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఉంటే ఆ కేసుని త్వరగా తీసుకొని 1 yearలో దాన్ని వైండప్ చేసేస్తే క్రిమినల్స్ పాలిటిక్స్లో ఉండరు. క్రిమినల్సే డెసిషన్ మేకింగ్లో ఉంటే అక్కడ ఫేవరెటిజం వచ్చేస్తుంది. ఆయన డబ్బులు సంపాదించడానికి ఈ చట్టాన్ని వాడుకుంటాడు అన్నమాట. నెక్స్ట్ పిఐఎల్ సీకింగ్ లైఫ్ బ్యాన్ ఆన్ కన్విక్ట్స్. ఓకే, అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. సుప్రీంకోర్టు అర్జ్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద మెకానిజం ఫర్ ది స్పీడీ ట్రయల్స్ ఆఫ్ ద లా మేకర్స్. ఓకే, ఈ కేసులో ఏం జరిగింది సార్ అంటే లైఫ్ బ్యాన్ అండ్ కన్విక్ట్ 2017 కేసులో మనకి ఏం జరుగుతుంది, ఎవరైతే లా మేకర్స్ ఉన్నారో వాళ్ళ మీద ఉన్న కేసెస్ వితిన్ 1 yearలో స్పీడీ ట్రయల్ జరగాలని సుప్రీంకోర్టు చెప్తుంది. సో ఈ విధంగా ఏం జరుగుతుంది, క్రిమినల్స్ ఎవరైతే ఉన్నారో డెసిషన్ మేకింగ్ అనే ప్రాసెస్లో ఉండకుండా ఉంటారన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి సుప్రీంకోర్టు రీసెంట్ జడ్జిమెంట్స్ ఆన్ క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్. మ్యాండేటరీ డిస్క్లోజర్ జరగాలి, రీజన్స్ ఫర్ సెలక్షన్ చెప్పాలి, పబ్లికేషన్ ఛానల్స్ ఇవన్నీ మనం చూసినాం. ఫ్యాక్టర్స్ కాంట్రిబ్యూటింగ్, ఎందుకు ఈ యొక్క క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ పెరుగుతుంది, చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఓట్ బ్యాంక్ అండి. ఈ యొక్క క్రిమినల్స్ ఏం చేయగలుగుతారంటే పబ్లిక్ని మొబిలైజ్ చేయగలుగుతారు, భయపెట్టో డబ్బులు ఇచ్చో ఏదో విధంగా. కరప్షన్, స్కోప్ నెక్సెస్ బిట్వీన్ పొలిటీషియన్స్ అండ్ బ్యూరోక్రేట్స్, వీటన్నిటిని నెక్సెస్ జరుగుతుంది. లూప్ హోల్స్ ఇన్ ఎలక్షన్ కమిషన్. ఈ యొక్క ఎలక్షన్ కమిషన్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కి అసలు మినిమం రిపర్కర్షన్సే ఉన్నాయి, అదేం చేయలేదు. ఇట్ కెన్ ఓన్లీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కెన్ బి రికమెండ్ టు ద కోర్ట్ దట్ ఇగో ఇలా జరిగింది, అది మళ్ళీ కోర్టు డెసిషన్, మళ్ళీ స్టే పడుతుంది. అర్థమవుతుందా? నెక్స్ట్ డినయల్ ఆఫ్ జస్టిస్. మీకు తెలుసు జస్టిస్ డిలేజ్ ఇస్ జస్టిస్ డినైడ్. ఓకే, అంటే నీకు న్యాయం అనేది సత్వర న్యాయం లేకపోతే న్యాయం జరిగినట్టే కాదు. సో ఈ కారణాల చేత ఈ యొక్క క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ పెరుగుతుంది. చాలా 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 ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ ఛాలెంజెస్ ఫర్ ద క్రిమినలైజేషన్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్. ఎందుకు, ఇప్పుడు వాళ్ళు ఎక్కువ ఒకవేళ వచ్చారు అనుకోండి ఎలక్షన్ లోపలికి, పొలిటీషియన్స్ వచ్చారనుకోండి, లా బ్రేక్ అవుతుంది, లాస్ ఆఫ్ పబ్లిక్ ఫెయిత్ ఆన్ జ్యుడిషియరీ అండ్ వయలేషన్ ఆఫ్ డెమోక్రసీ, రిప్యుటేషన్ ఆఫ్ ద క్రిమినలైజేషన్స్ పెరుగుతుంది. ఓకే, అప్పుడు ఏమవుతుంది, 4-5 కేసులు ఉంటేనే కానీ ఎమ్మెల్యేని ఎంపీని అవ్వలేనా అని వాడు కూడా అందరు క్రిమినల్స్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. అందుకోసమే చూడండి, ఇప్పుడు పార్లమెంటరీ లాంగ్వేజ్ కాస్త అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ప్రొఫెషనల్ అయిపోయింది. ఇప్పుడు అన్ని ఛానల్లో ఇక్కడక్కడ అన్ని బూతులే మాట్లాడుతున్నారు. ఎవరు ఫార్మలైజ్ చేశారు? పార్లమెంటు లేకపోతే మన అసెంబ్లీసే ఫార్మలైజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి రోల్ ఆఫ్ కీ కమిటీస్ అండ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇన్ అడ్రసింగ్ ద క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కీ కమిటీస్ ఏమేమి ఉన్నాయి, చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఇవి సెంట్రల్ స్టేట్ రిలేషన్స్లో కూడా మాట్లాడతాం. సంతానం కమిటీ, ఓరా కమిటీ, పద్మనాభయ్య కమిటీ, చాలా చాలా ఇంపార్టెంట్ క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ గురించి. సరదాగా వినండి, ఎగ్జామ్ రాయండి. ఓకే, నెక్స్ట్ సంతానం కమిటీ ఏం చేస్తుంది, ఐడెంటిఫైడ్ పొలిటికల్ కరప్షన్ యాజ్ అ మోర్ డేంజరస్ దాన్ అఫీషియల్ కరప్షన్. అఫీషియల్ కరప్షన్ కన్నా పొలిటికల్ కరప్షన్ అనేది చాలా డేంజరస్ అంటున్నాడు. ఇట్ రికమెండెడ్ విజిలెన్స్ కమిషన్ ఎట్ బోత్ స్టేట్ అండ్ సెంటర్ లెవెల్ చేశారు. విజిలెన్స్ కమిషన్ కూడా తర్వాత రావడం జరిగింది. ఓరా కమిటీ ఏం చెప్తుంది, ఎగ్జామిన్ క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్, నక్సెస్ అమాంగ్ క్రిమినల్స్, పొలిటీషియన్స్ అండ్ బ్యూరోక్రేట్స్. ఎంత దరిద్రమో చూడండి. డెమోక్రసీని కాపాడాల్సినటువంటి ఎవరు, పొలిటీషియన్స్ అండ్ బ్యూరోక్రేట్స్ ఎవరితో చేతులు కలిపారు,
క్రిమినల్స్తో కలిపి దేశాన్ని, డెమోక్రసీని చంపేయడానికి రెడీ అయ్యారన్నమాట. అండ్ పబ్లిక్ ఫండ్ మొత్తము, గవర్నమెంట్ ఫండ్ మొత్తము మిస్యూజ్ చేయడం జరిగింది. ఓకే, అది ఓరా కమిటీకి చెప్పిందనమాట. సో ఈ నెక్సెస్ని తీసేయగలగాలి. పద్మనాభయ్య కమిటీ ఆన్ పోలీస్ రిఫార్మ్స్ ఏం చెప్తుంది? ఫౌండ్ దట్ కరప్షన్ ఇన్ ద పాలిటిక్స్ లీడ్ టు క్రిమినలైజేషన్ ఇన్ ద పాలిస్. ఓకే, అంటే నీకు క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ జరిగితే ఆటోమేటిక్గా పోలీస్ వ్యవస్థలో కూడా క్రైమ్ అనేది పెరుగుతుంది, కరప్షన్ అనేది పెరుగుతుందని పద్మనాభయ్య కమిటీ ఆన్ పోలీస్ రిఫార్మ్స్ చెప్పడం జరిగిందనమాట. క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ ప్రమోట్స్ ది కల్చర్ ఇంప్యూనిటీ. అంటే ఏంటి? ఈ యొక్క మన కల్చర్ మొత్తం భ్రష్టు పడుతుంది. అందుకోసం ఇప్పుడు పార్లమెంట్లో కానీ, అసెంబ్లీలో కానీ, మనం ఎస్పెషల్లీ ఆంధ్ర పాలిటిక్స్లో చూసినాం ఎంత అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ పార్లమెంట్లో మాట్లాడుతుంది, మన అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. ఇదంతా ఫార్మలైజ్ అయిపోతుంది. ఇదంతా ఫార్మలైజ్ అయిందనుకోండి, చాలా నష్టం జరుగుతుంది దేశానికి, డెమోక్రసీకి. రేపొద్దున ఇవే కన్వెన్షన్లా తయారవుతుంది. వే ఫార్వర్డ్ ఫర్ ది క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్. వాట్ వీ కెన్ డూ టు కర్టైల్ ది క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్? ఒకటి, కర్బింగ్ క్యాంపెయిన్ కాస్ట్. ఇప్పుడు ఎక్కువ కాస్ట్ పెరుగుతుంది కాబట్టి నువ్వు డబ్బులు కావాలి, డబ్బులు కావాలి కాబట్టి నీకు క్రిమినల్స్ కావాలి. నీకు క్యాంపెయిన్ చేయడానికి డబ్బులే లేకపోతే క్రిమినల్స్ అవసరం లేదు కదా. నెక్స్ట్ డిస్క్వాలిఫికేషన్ అండ్ ద ఫ్రేమింగ్ ఆఫ్ ద ఛార్జెస్. ఎవరి మీద అయితే ఛార్జెస్ ఉన్నాయో వాళ్ళ యొక్క ఫస్ట్ డిస్క్వాలిఫికేషన్ చేసేయాలి. నెక్స్ట్ ఫాల్స్ అఫిడవిట్స్ యాజ్ ద కరప్ట్ ప్రాక్టీస్. ఒకవేళ నీ మీద కేసులు అంటే నీ యొక్క ఆస్తులు ఎన్ని ఉన్నాయి, ఎఫ్ఐఆర్స్ ఎన్ని ఉన్నాయి, నువ్వు కనుక చెప్పకపోతే అక్కడే నిన్ను రిజెక్ట్ చేసేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి బ్రేక్ నెక్సెస్ బిట్వీన్ క్రిమినల్స్ అండ్ పాలిటీషియన్స్. ఓకే, ఈ విధంగా చేయగలగాలి. నెక్స్ట్ ప్రపోజల్ ఫర్ ఎస్టాబ్లిషింగ్ స్పెషల్ క్రిమినల్ కోర్ట్స్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఇంకేం చేయొచ్చు, మనం ఏం చేయొచ్చు? ఈ యొక్క స్పెషల్ క్రిమినల్ కోర్ట్స్ పెట్టాలి. ఎందుకు? ఈ ఎలక్షన్ రిలేటెడ్ మ్యాటర్స్నే చూడ్డానికి. అప్పుడు ఏమవుతుంది? సెంట్రల్ స్కీమ్ ఫర్ స్పెషల్ క్రిమినల్ కోర్ట్స్. సో టు హ్యాండిల్ ద క్రిమినల్ కేసెస్ ఇన్వాల్వింగ్ ద పొలిటికల్ ఫిగర్స్, సిమిలర్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ లాగా పనిచేస్తాయి. ఫండింగ్ అండ్ రిపోర్టింగ్. ఈ యొక్క ఫండింగ్ అనేది డైరెక్ట్గా స్కీమ్ షుడ్ బి ఫండెడ్ as per the need, and more than 1500 pending cases and complaints with the trial completion orders మీద ఉన్నాయన్నమాట. 1500 కేసులు ఉన్నాయి. ఇంటరాక్షన్ విత్ ది స్టేట్ గవర్నమెంట్ చేసి ఈ యొక్క స్పెషల్ క్రిమినల్ కోర్ట్స్ ఎస్టాబ్లిష్ చేసి స్పీడీ ట్రయల్ ఇవ్వగలగాలన్నమాట. ఓకే, ఇన్ఫ్లుయెన్స్ అండ్ డైనమిక్స్ ఆఫ్ ది ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీకు ఇది ఒకవేళ ఎలక్షన్ కమిషన్ యొక్క ఎస్ఏ వస్తే ఇవన్నీ రాయాల్సిన అవసరం చాలా ఉంది. ఇవన్నీ హెడ్డింగ్ పెట్టుకొని ఇవన్నీ రాయాలి. చూడండి, ఇన్ఫ్లుయెన్స్ అండ్ డైనమిక్స్ ఆఫ్ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఇన్ ఇండియా. ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చేయడానికి ఏమేం చేస్తున్నారు చూడండి. ద టర్మ్ వాజ్ గివెన్ బై ఎంఎన్ శ్రీనివాస్ ఇన్ 1955. డిస్క్రైబ్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ బేస్డ్ ఆన్ క్లయింట్ ప్యాట్రాన్ రిలేషన్షిప్. అంటే క్లయింట్ అంటే ఎవరు? నా కులం, నా మతం, నా ప్రాంతం. క్లయింట్ ప్యాట్రాన్ దాన్ని ప్రమోట్ చేసేవాడు. ఇది ఎవరు ఇచ్చారు? ఇది సోషియాలజిస్ట్ అయినటువంటి ఎంఎన్ శ్రీనివాస్ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ గురించి మాట్లాడడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అనేది. సో క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ కూడా వన్ ఆఫ్ ది ఓట్ బ్యాంక్ పాలిటిక్స్. బట్ మనం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో క్యాస్ట్, రేస్, రిలీజియన్ వీటి మీద అడగొద్దు అంటారు. బట్ అంతా అడిగేది దాని మీదే. ఓకే, నెక్స్ట్ క్యాస్ట్ బేస్డ్ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఆఫెన్ ఓవర్ షాడో ద ఎకనామిక్ అండ్ సోషల్ ఇష్యూస్ ఇన్ ఎలక్ట్రల్ చాయిసెస్. మన దేశం ఎంత భ్రష్టు పట్టిపోయినా సరే మనం పట్టించుకోం. మనోడు కావాలి, మన కులపోడేరా అని అనాలి అన్నమాట. ఓకే, సో ఆ విధంగా ఐడెంటిటీ పాలిటిక్స్. ఓటింగ్ బిహేవియర్ ఈస్ బేస్డ్ ఆన్ ఐడెంటిటీ. హౌ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఓటర్ బేస్డ్ ఆన్ సచ్ ఐడెంటిటీ. ఓకే, సో ఈ యొక్క పార్టీ అట్లా ఇన్ఫ్లుయెన్స్ మీకు చూడండి. ఈవెన్ ఒక ఎంపీ సీటు, ఎమ్మెల్యే సీట్ ఇవ్వాలంటే క్యాస్ట్ బేస్డ్ పోల్స్ ఉంటుంది. అక్కడ ఏ క్యాస్ట్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు, ఎవరు గెలిచే సంభావ్యత ఎక్కువ ఉంది అనేది చూస్తారన్నమాట. నెక్స్ట్ ఇంపాక్ట్ ఆన్ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఆన్ ఇండియన్ డెమోక్రసీ. ఏమవుతుందండి? ఒక ఐడెంటిటీ క్రైసిస్ అనేది పెరుగుతుంది. ఐడెంటిటీ రెడ్యూసెస్ ద ఐడెంటిటీ. అంటే ఏంటి? టాలెంట్ ఉన్నాడు రాడు, క్యాస్ట్ ఉన్నాడే వస్తాడు. ఓకే, నెక్స్ట్ ఒక మార్కెటింగ్ టూల్లా పనికి వస్తుంది క్యాస్ట్ అనేది. నెక్స్ట్ ఇగ్నోర్స్ పర్ఫార్మెన్స్ బేస్డ్ ఓటింగ్. ఎవరైతే పనిచేస్తారో వాడికి ఏరు, వాడి క్యాస్ట్ ఓడికి, వాడి రిలీజియన్ ఓడికి, వాడి రీజియన్ ఓడికి ఓట్లు వేసుకుంటూ కూర్చుంటాడు. వినబిలిటీ ఆఫ్ ద క్యాండిడేట్ రెడ్యూస్ అయిపోతుంది. ఓకే, ఓన్లీ క్యాస్ట్ బేస్డే పెరుగుతుంది అనమాట. ఓకే, ఓటర్ అపీజ్మెంట్ పెరుగుతుంది. బ్యాడ్ ఎకనామిక్స్. ఓకే, విపరీతమైన బ్యాడ్ ఎకనామిక్స్. ఒక కులపోడితే ఓటు వేసుకుంటే ఆ కులపోడితే మిగతా కులాలందరూ నిమ్న కులాలన్నీ కిందికి వెళ్ళిపోతాయి. నెక్స్ట్ ఇంకేం జరుగుతుంది? బ్యాడ్ ఎకనామిక్స్ అండ్ హార్ట్స్ లాంగ్ టర్మ్ విజన్. మనం వికసిత్ భారత్ 2047కి వెళ్దాం అనుకుంటున్నాం. అప్పుడు ఏమవుతుంది? క్యాస్ట్ బేస్డ్ భారత్ అవుతుంది. డెవలప్మెంట్ ఉంటుంది, గొడవలు జరుగుతాయి, కారంచేడు లాంటి ఇన్సిడెంట్స్ జరుగుతాయి, లేదా చుండూరు లాంటి ఇన్సిడెంట్స్ జరుగుతాయి, కిల్వన్మణి సంఘటనలు జరుగుతాయి.
ఓకే, క్రియేట్స్ అ సొసైటల్ ఫ్రాక్చర్. దేశం అనే ఐడెంటిటీ పోయి కులము, మతము, ప్రాంతము అనే బేసెస్ రావడం వల్ల దేశం యొక్క సమైక్యత, ఇంటిగ్రిటీ, ఐక్యత మొత్తం దెబ్బతింటుంది. దానివల్ల సపరేట్ రాష్ట్రాలు, సపరేట్ దేశాలుగా మారిపోయి బాల్కనైజేషన్ అయ్యే పాసిబిలిటీ ఉంది. పాజిటివ్ ఇంపాక్ట్ హౌ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఫాస్టర్ రిప్రజెంటేషన్ అండ్ సోషల్ జస్టిస్. అంటే ఓన్లీ నెగిటివ్నే ఉందా సార్ ఓట్ బ్యాంక్ పాలిటిక్ వల్ల? పాజిటివ్ కూడా ఉంది. ఇప్పటిదాకా రిప్రజెంటేషన్ చేయని వాడు రిప్రజెంటేషన్ చేస్తాడు. ఏ విధంగా? ఇంక్రీజ్ బార్గెనింగ్ పవర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీస్ ఉన్నారనుకోండి, ఎస్సీ పాపులేషన్ ఎక్కువ ఉందనుకోండి, వాళ్ళు ఓట్లు వేసుకున్నారంటే వాళ్ళ డెవలప్మెంట్ గురించి డబ్బులు అడిగే పాసిబిలిటీ ఉంటుంది కదా. అడ్రసెస్ డైవర్స్ నీడ్స్, అంటే అన్ని కులాలకి, అన్ని మతాలకి, అన్ని ప్రాంతాల యొక్క అవసరాలు తీరుతాయి. ఇప్పుడు చూడండి, మనం టీఆర్ఎస్ స్టార్టింగ్లో ఏర్పడినప్పుడు అంతమంది ఎమ్మెల్యేలని, ఎంపీలని పంపించకపోతే తెలంగాణ ఫార్మ్ అయ్యేదా? అయ్యేది కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎస్సీల్లో చైతన్యం వచ్చింది కాబట్టి బీఎస్పీనే ముందుకు వెళ్తా ఉంది. ఓకే, అంటే బహుజన సమాజ్ పార్టీ ఒక బీసీలు లేకపోతే ఈ యొక్క వెనుకబడిన తరగతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుకు వెళ్ళగలుగుతున్నారంటే దేనివల్ల? క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ వల్లే కదా. ఎఫెక్టివ్ రిప్రజెంటేషన్ పెరుగుతుంది. అవి అగెనెస్ట్, ఇవి ఫర్రు. మనము కాబోయేది ఎవరు? ఊసర వెల్లులం. ఇటు మాట్లాడాలి, అటు మాట్లాడాలి. ఓకే, బ్యూరోక్రేట్ ఈజ్ ద ఊసర వెల్లి. ఇటు మాట్లాడాలి, అటు మాట్లాడి ఎవడు కరెక్ట్ అంటే ఎవడికి తెలియదు. లాస్ట్లో అంతా మంచిగా జరగాలని రాని రేలంగి మామయ్యలాగా ఆన్సర్ రాయాల్సి వస్తుంది. నెక్స్ట్, సేఫ్ గార్డ్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్. ఓకే, అంటే ఏంటి? మనకి ఈ యొక్క కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్ రైట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రొటెక్ట్ అవుతాయి. నెక్స్ట్, బెటర్ రిసోర్స్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది, ఇంక్లూజిబిలిటీ అవుతుంది. ఓకే, ఇంక్లూజిబిలిటీ అవుతుంది. వే ఫార్వర్డ్ ఏంటి? వాట్ వీ నీడ్ టు డూ ఈజ్ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ అనేది సినికల్ మిస్యూజ్ జరగకుండా చూసుకోవాలి. వాట్ యు మీన్ బై సినికల్ మిస్యూజ్? ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ షుడ్ బి యూస్డ్ బై ద సిటిజన్స్ టు ఇన్ఫ్లుయెన్స్ ద డిస్కరేజ్ రాదర్ దాన్ బై ద పొలిటీషియన్స్ బై ద సినికల్ పర్పస్. అంటే ఏంటి? ఇది ఒక వెల్ఫేర్ కోసం ఉపయోగపడాలి ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ తప్ప నీ యొక్క కులం పేరో, మతం పేరో, ప్రాంతం పేరో, లింగం పేరో చూపించి ఓటు తీసుకొని డెమోక్రసీని చంపకూడదు అని అంటున్నాడు. నెక్స్ట్, ఇష్యూ బేస్డ్ డిస్కోర్స్ అనేది జరగాలి. ఓకే, రాదర్ దాన్ క్యాస్ట్ బేస్డ్ డిస్కోర్స్, ఇష్యూ బేస్డ్ డిస్కోర్స్ జరగాలి. నెక్స్ట్ క్వశ్చన్ అండి, హైలీ ఎక్స్పెక్టెడ్ టాపిక్ ఇది. ఫెమినైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ ఇన్ ఇండియా. ఇప్పుడు ప్రతి సర్పంచ్లు ఉంటారు, అంటే సర్పంచ్ లేడీ ఉంటారు, బట్ వాళ్ళ హస్బెండే మొత్తం చూసుకుంటారు. ఎమ్మెల్యే లేడీ ఉంటారు, వాళ్ళ హస్బెండే మొత్తం చూసుకుంటారు. ఇలాంటి జరిగేటప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు చూడండి, గ్లోబల్ కంపారిజన్లో రవాండాలో 61% ఉమెన్ ఉన్నారు. నార్డిక్ కంట్రీస్లో ఈక్వల్ టు 40% ఉమెన్ రిప్రజెంటేషన్ ఉన్నారు. కానీ ఇండియన్ రిప్రజెంటేషన్ ఎంత సారయ్యా అంటే జస్ట్ 14%. ఓకే, బట్ హిస్టారికల్ ట్రెండ్ చూసినట్లయితే ఉమెన్ రిప్రజెంటేషన్ హ్యాస్ బిన్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 5% to 14%. ఫస్ట్ లోక్సభలో మనము 5%, అంటే ఉమెన్ రిప్రజెంటేషన్ 5% ఉంటే మన 17th లోక్సభలో మన యొక్క ఉమెన్ యొక్క రిప్రజెంటేషన్ ఎంత ఉంది? 14% ఉంది. అంటే పెరిగింది. బట్ రవాండాతోలో లేకపోతే నార్డిక్ కంట్రీస్తో పోల్చుకుంటే మనం ఎక్కడా లేము. అంటే ఉమెన్ యొక్క రిప్రజెంటేషన్ అస్సలు లేదు. సో రోల్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇన్ అడ్వాన్సింగ్ ఉమెన్స్ రిప్రజెంటేషన్. మరి ఉమెన్స్ రిప్రజెంటేషన్ పెరగాలంటే ఏం చేయాలి? కాన్స్టిట్యూషనల్, ఇంటర్నేషనల్ మ్యాండేట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫాలో అవ్వాలి. ఎగ్జాంపుల్ ప్రిన్సిపల్స్ లైక్ జస్టిస్, ఈక్వాలిటీ అండ్ అడహరెన్స్ టు ది ఈ యొక్క CEDAW, ఓకే, కన్వెన్షన్ ఆన్ డిస్క్రిమినేషన్ అగెన్స్ట్ ఉమెన్, ఆల్ ఫార్మ్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అగెన్స్ట్ ఉమెన్, ఈ యొక్క ఇంటర్నేషనల్ మ్యాండేట్ని ఎఫెక్టివ్గా కంట్రీ అనేది ఫాలో అవ్వాలి. నెక్స్ట్, కంట్రోలింగ్ కరప్షన్ ప్రాక్టీసెస్. ఉమెన్ ఇన్ ఆఫీస్ హ్యావ్ లోవర్ అసెట్ అక్యుములేషన్ రేట్ ఇంక్లూడింగ్ ద రెడ్యూస్డ్ కరప్షన్. మనకు ఉమెన్ అనే వాళ్ళు మనం ప్రొఫార్మా చూసుకుంటే మేల్ కంటే చాలా తక్కువ కరప్ట్ ఆఫీసర్స్ ఉంటారు ఉమెన్. ఓకే, సో అలాంటి వాళ్ళు ఉంటే డెమోక్రసీ సర్వైవ్ అవుతుంది. నెక్స్ట్, ఎకనామిక్ ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది? అడ్వాన్సింగ్ ఉమెన్ రిప్రజెంటేషన్ పెరగాలంటే హయ్యర్ ఫీమేల్ రిప్రజెంటేషన్ లింక్ టు ద బెటర్ పాలసీ మేకింగ్ అండ్ ఎకనామిక్ గ్రోత్. ఓకే, సో ఈ యొక్క ఫ్యాక్టర్స్ని మనం దృష్టిలో పెట్టుకొని మనం ఉమెన్ యొక్క పార్టిసిపేషన్ ఎలక్షన్లో పెంచగలాలి. ఫస్ట్ జస్టిస్ అండ్ ఈక్వాలిటీ కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ని మనము వీ నీడ్ టు అడ్రస్ ద కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్. నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్, మన ఉమెన్ అనే వాళ్ళు కరప్షన్ చాలా తక్కువ చేస్తున్నారని చెప్పేసి రిపోర్ట్స్ చెప్తున్నాయి. నెక్స్ట్, మూడోది ఏంటి? ఉమెన్ అనే వాళ్ళు మనకి పాలిటిక్స్లో వస్తే బెటర్ పాలసీ మేకింగ్ ఉంటుంది, దేర్ బై ఎకనామిక్ గ్రోత్ కూడా ఎక్కువ ఉంటుంది.
ఓకే. న్యూజిలాండ్ ప్రైమ్ మినిస్టర్ ఆవిడ లేడీ ఉన్నప్పుడు వాళ్ళ కంట్రీ విపరీతంగా పెరిగింది. కరోనాని కూడా కట్టడి చేయగలిగింది. మన నిపా వైరస్ కేరళలో వచ్చినప్పుడు అప్పుడు ఉన్న హెల్త్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ కూడా ఫీమేల్ ఉండే. ఈవెన్ సుష్మా స్వరాజు మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఉన్నప్పుడు ఎఫెక్టివ్ ఆఫీసర్స్‌ని పెట్టుకొని ఈ యొక్క దౌత్యం పెంచడం జరిగింది. ఈవెన్ సరే మన ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ అటు ఇటు మాట్లాడినా మన పేదరికం వైపు ఒక ఐరన్ కర్టెన్ ఎయగలిగింది. ఓకే. అంటే ఐరన్ లెగ్ దాని మీద అంటే ఏంటి? దాన్ని తగ్గించగలిగింది. సరే ఎంతవరకు అయిందో సెకండరీ. బట్ పేదరికం నిర్మూలన గరీబీ హఠావో అని చెప్పిందా లేదా? సో, అంత ఎఫెక్టివ్‌గా వుమెన్ రిప్రజెంటేషన్ పెరిగితే ఆ విధంగా జరుగుతుంది. సో, ఎన్హాన్సింగ్ వుమెన్స్ పార్టిసిపేషన్ ఇన్ పాలిటిక్స్ ఏం చేయగలగాలి? వాట్ వి కెన్ డూ టు ఎన్హాన్స్ ది వుమెన్స్ పార్టిసిపేషన్? వుమెన్స్ రిజర్వేషన్ ఇప్పుడు ఏదైతే ప్రపోజల్ 33% రిజర్వేషన్ ఉందో అది ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయింది. అది 10 ఇయర్స్ తర్వాత ఇంప్లిమెంట్ అవుతది. కెపాసిటీ బిల్డింగ్ మనిషిని అంటే మన వుమెన్‌ని నై రోషిని అనే ప్రోగ్రామ్ ద్వారా మనము ఎంపవర్ మైనారిటీ వుమెన్ ఇలాంటి స్కీమ్స్ ఉన్నాయి. దేర్ బై అసెస్ ఎడ్యుకేషను ఆవిడకి ఎంపవర్‌మెంట్ ఇవ్వాలి. ఎడ్యుకేషనల్ యాక్సెస్ పెంచాలి. జెండర్ సెన్సిటైజేషన్ చేయాలి. పొలిటికల్ ఎంగేజ్‌మెంట్ పెంచగలగాలి. చూడండి ఇలాంటి పాయింట్స్ పడాలి. మీరు ఎగ్జామ్ రాస్తుంటే ఇలాంటి పాయింట్స్ గనుక పడితే 100% మీకు సర్వీస్ వస్తుంది. బీటింగ్ అరౌండ్ ద బుష్ కాకుండా టు ద పాయింట్, టు ద పాయింట్, టు ద పాయింట్ మాట్లాడితే మీకు ఎక్కువ మార్కులు వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఇన్హిబిటింగ్ అంటే ఒక వుమెన్ పొలిటికల్ ఎంగేజ్‌మెంట్ అవ్వకుండా ఎవరు కాపాడుతూ అంటే ఎవరు అడ్డుకట్టేస్తున్నారు? ఫస్ట్ స్లో పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ చాలా తక్కువ. పార్లమెంటరీ ప్రొసీడింగ్స్‌లో చాలా తక్కువ. సో, ఇన్‌ఎఫిషియన్సీ ఆఫ్ పార్లమెంటరీ ప్రాసెసెస్, ల్యాక్ ఆఫ్ పొలిటికల్ విల్ అంతే కదా! ఇప్పుడు చూడండి ఫీమేల్ రిజర్వేషన్ బిల్లు అనేది చాలా సంవత్సరాలు పట్టింది. మళ్ళా ఇది వచ్చిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత ఇంప్లిమెంట్ అయితుంది. మరి ఇచ్చేదెందుకు? ఇచ్చినట్టే ఇచ్చి ప్లేట్‌లో అన్నం పెట్టి నువ్వు తినకూడదు 10 సంవత్సరాల తర్వాత తినండి అనే నానుడి. నెక్స్ట్ ఇల్లిటరసీ ఎక్కువ మనం మేల్, ఫీమేల్ లిటరసీ చూసుకుంటే ఫీమేల్ లిటరసీ ఎక్కువుంటది. ఇల్లిటరసీ ఎక్కువుంటది. నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ అండర్‌స్టాండింగ్. ఈ డెమోక్రటిక్ ప్రాసెస్‌ని వుమెన్ అర్థం చేసుకోలేదు. ఎందుకు? పేట్రియార్కల్ సొసైటీ. వాళ్ళు వంటగది నుంచి ఎప్పుడు బయటికి రాలేదు. నువ్వు ఎప్పుడు పంపించలేదు. ఓకే. నెక్స్ట్ వర్క్ అండ్ ఫ్యామిలీ బ్యాలెన్స్ చేయలేరు. ఎందుకు? మేజర్ రెస్పాన్సిబిలిటీ ఫినాన్షియల్ అంతా ఫాదర్ చూసుకుంటే ఈ యొక్క సోషలైజేషన్ ఆఫ్ ద చిల్డ్రన్స్ బ్రింగింగ్ అప్ ఆఫ్ ది ఈ యొక్క పిల్లల్ని పెంచడంలో తల్లి పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది. సోషల్ అండ్ కల్చరల్ నార్మ్స్ సాంఘిక మరియు సాంస్కృతిక ఈ యొక్క నార్మ్స్ ఏవైతే ఉన్నాయో అవి మహిళల్ని ముందుకు తీసుకెళ్ళాయి. ఇప్పుడు డౌరీ డెత్స్ జరుగుతూ ఉన్నాయి. డొమెస్టిక్ వైలెన్స్ జరుగుతూ ఉన్నాయి. సతీ లాంటివి జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క వెస్ట్ బెంగాల్ లాంటి రేప్ కేసెస్ జరుగుతూ ఉన్నాయి. నిన్న కాక మొన్న కూడా ఒక ఆటోలో ఈ యొక్క వర్కింగ్ నర్స్‌ని కూడా రేప్ చేసిన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఇంత ఇన్‌సెక్యూరిటీలో వాళ్ళు బయటికి రావాలంటే బయటికి రావడం చాలా కష్టం. ల్యాక్ ఆఫ్ ఫినాన్షియల్ సపోర్టు. ఎమ్మెల్యేనో, ఎంపీనో అవుతా అంటే నీకు నువ్వు అవ్వుపో అని అంటారు. మరి డబ్బులు ఎవరు తీసుకొస్తారు? మరి అదంతా ప్రాసెసెస్ ఉన్నాయి. సో, వే ఫార్వర్డ్ ఏంటి? పొలిటికల్ ఎంగేజ్‌మెంట్ చేయాలంటే మనం వాళ్ళకి ఈక్వల్ పార్టిసిపేషన్ ఇవ్వగలగాలి. వుమెన్స్ రిజర్వేషన్ బిల్ ఎలాగో పాస్ అయిపోయింది. అది యాక్ట్‌గా మారి ఇంప్లిమెంట్ అవ్వగలగాలి. గ్లోబల్ ఎగ్జాంపుల్స్ లైక్ నార్వే, స్వీడన్, ఫ్రాన్స్ లాంటి మోడల్స్‌ని తీసుకొని వుమెన్‌ని ప్రమోట్ చేయగలగాలి. ఓకే. సో, ఈ విధంగా మనం ఎలక్షన్ కమిషన్ గురించి నేర్చుకున్నాం. దాని తర్వాత పెయిడ్ న్యూస్ ఇలాంటి ఇంకా కంటెంట్ ఉంది. ఇవంతా నెక్స్ట్ క్లాస్‌లో నేర్చుకుందాం. థాంక్ యూ సో మచ్. Please do subscribe to Ganesh Sir classes. Thank you.